ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గోనిలహరి రఘు అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణం నెలకొని ఉన్న ప్రాంతాలు సత్వరాభివృద్ధి సాధిస్తాయని అన్నారు. నేరాలు జరిగిన సందర్భాలలో నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ఉపకరించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాల నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా వారికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు. మత్తు పదార్థాల దురలవాట్ల యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకుని రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బయట రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంది ఎస్ఐఆర్ ప్రణాళిక. దాంట్లో ఎన్నో లక్షల ఓట్లు బోగస్ ఓట్లు తీసేయడం కానివ్వండి, లేదంటే అసలైన ఉన్న వాళ్ళని గుర్తించడం కానీ తిరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక విషయం మీకు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఓటీపీ అడగరు. మీకు ఫోన్ వస్తుంది, అమ్మ నీ ఫలానా పేరు పద్మ కదా, మీది ఆర్మూర్ కదా, మీ ఓటు తీసేస్తున్నాము అంటే, అరే సార్ వద్దు తీయొచ్చు, నా ఓటు ఎందుకు చేస్తున్నారు, నాకు వచ్చేటప్పుడు పోతాయి అంటారు. అది అయితే ఒక నిమిషం మేము మాట్లాడతాము, మాట్లాడి ఓటీపీ పంపిస్తాం, మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేస్తాం అని చెప్పి ఒక ఓటీపీ ఇస్తారనుకోండి. మీరు ఇమ్మీడియట్ ఓటీపీ చెప్పకండి. రిటైర్ అయిన టీచర్లు ఉంటారు, లేదా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి మీ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, మీరు మిమ్మల్ని పట్టుకోవడానికి మేము వస్తున్నాం, అది వస్తున్నాం ఇది వస్తున్నాం అంటారు. నిజంగా పట్టుకోవాలని వచ్చేవాడు ఫోన్ చేస్తారండి, దొంగకు ఫోన్ చేసి వస్తాం పోలీసులు, అరే ఉన్నావా లేదా, ఉండు నేను వస్తాం అంటామా, చేస్తాం అట్లాగా. కానీ జనాలు ఎందుకు నమ్ముతున్నారు, భయపడుతున్నారు. నీ పేరు ఇది అంటే, నీ పేరు ఫలానా అనిలో సునీలో అనేసరికి మీ నాన్న పేరు ఇది, మీ ఆధార్ కార్డు అనేసరికి నిజమేమో భయపడుతున్నారు. ఎంత నిజం, మీ డీటెయిల్స్ నిజమైతే మాత్రం మిమ్మల్ని ఫోన్ చేసి వస్తాడు, అరెస్ట్ చేసేవాడు వచ్చేవాడు ఎవడైనా. మిమ్మల్ని భయపెట్టడానికి అట్లా చెప్తూ ఉంటారు. మనం వాటికి దూరంగా ఉండాలి. 380 మంది చనిపోయారు పోయిన సంవత్సరం. 200 మంది చనిపోయి కోవిడ్ వస్తే అందరూ మాస్క్ పెట్టుకున్నాం. 350 మంది చనిపోయి రోడ్ యాక్సిడెంట్ అవుతుంటే మాత్రం ఎవరు హెల్మెట్ పెట్టుకోరు. హెల్మెట్లు మా కోసం పెట్టుకోకండి, మీకోసం, మీరున్న కుటుంబ సభ్యుల కోసం పెట్టుకోండి. లేడీస్ మీకు సపరేట్ స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళని మీరు కంటిన్యూస్ ప్రోత్సహిస్తే తప్పకుండా దానివల్ల మిగతా వాళ్ళు కూడా అందరూ మారుతారు. పంజాబ్లో ఉన్న రైతులందరూ పంట పెట్టడం వల్ల అదంతా వచ్చి ఢిల్లీలో చేసి, ఢిల్లీ ప్రపంచానికి కాలుష్య రాజధాని అంటారు, పొల్యూషన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు ఢిల్లీ. ఎందుకు అంటే మనం ఇట్లా చేయడం వల్ల, దాన్ని చేయడం వల్ల ఇంకో నష్టం కూడా అవుతుంది. పర్యావరణంతో పాటు మన యొక్క భూమి యొక్క సాధనతో పోతాం. సో దాన్ని ఎట్లా తీసుకువెళ్ళాలి ఏమనేది కూడా మనకి అధికారులు వాళ్ళు చెప్తారు, బట్ మనం కూడా వింటూ ఉండాలి. సో అందరూ ఈ సీసీ కెమెరాల విషయంలో కూడా మీ వార్డ్ మెంబర్స్ కూడా చెప్తామంటారు, చైర్పర్సన్ గారు కూడా చెప్పారు ఇంతకుముందు కూడా. అందరూ కలిసి మన వార్డు మన భద్రతను తీసుకుని ముందుకు వెళ్తేనే మనం సేఫ్ అవ్వగలుగుతాం. ఇది ఒక జీవన శైలి కావాలి, మన యొక్క రక్షణ. ఏదో ఎప్పుడో వస్తే అప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా అంటే, పురుగులు వచ్చేదాకా పురుగుల మందు కొట్టాం సార్, లేదంటే చెట్లు వాడిపోయేదాకా చెట్లకు ఎరువు వేయడం అని అంటామా, అదే వస్తాం కదా ఎరువు మొక్కలు పెంచుకున్నాడు. ఇప్పుడు ఈజీ డెలివరీ అయిపోతుంది, ఎటువంటి ఆపరేషన్ లేకుండా అయిపోతుంది అనేది గొప్పవాళ్ళు. ఇవన్నీ నమ్మకండి. ఈ కళ్ళు పాశ్చాత్య దేశాలు అంటే వెస్టర్న్ కంట్రీస్లో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి ఆల్కహాల్, కళ్ళు కానివ్వండి మిగతా మందు కానీ ఎటువంటిది రికమెండ్ చేయరు. ఎందుకంటే దానివల్ల పిండం యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా చెప్పండి, ఇటువైపు వెళ్ళకండి. కళ్ళు అనే కాదు, కళ్ళు అంటే జనరల్ ఇక్కడ మిస్కాన్సెప్షన్ ఉంటే అందుకే మళ్ళీ చెప్తున్నాను, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చెప్తున్నాను, అటువైపు వెళ్ళకూడదు.